హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఆయిల్ కొనటం కోసం బి ఆర్గానిక్ వచ్చాం. డొడోమాలో మా ఫ్రెండ్ సౌమ్య వాళ్ళు ఉన్నారు. తను కావాలి అంటే ఆయిల్ తీసుకోవడానికి వచ్చాము. నేను ఇండియా నుండి వచ్చేప్పుడు మెయిన్ లగేజ్ లో ఒక 10 లీటర్స్ వరకు తెచ్చుకుంటా, బట్టల మధ్య ప్యాక్ చేసి. ఫ్యూ మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ రాజీ కూడా ఇండియా నుండి వచ్చేప్పుడు తనకి చెప్పా, వీలైతే తీసుకొచ్చుకో ఆర్గానిక్ ప్యూర్ది అని. తను గానుగు నూనె అంటే చాలా ఇష్టపడిద్ది, అందుకని తను కూడా తెచ్చుకుంది. ఆయిల్ అయిపోయాక నేను వెతికితే ఈ బి ఆర్గానిక్ దొరికింది. సన్ఫ్లవర్ కానీ నువ్వుల నూనె కానీ అన్ని ప్యూర్ ఉంటాయి, వాడితే తెలుస్తుంది ప్యూర్ ఏది అని. ఇంకొకటి చెప్పనా, నా చిన్నతనంలో పామోలిన్ చూసా, కానీ ఇక్కడ పామోలిన్ బ్రిక్ రెడ్ లో ఉంది. నిజంగా ప్యూర్ అయితే ఈ బ్రిక్ రెడ్ లో ఉంటదంట. మార్కెట్ లో ప్రతిదీ రిఫైన్డే. ఇక్కడ ఒక్కతో చేసిన ప్లేట్స్, కప్స్ కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ వద్దనుకుంటే వీటిని ప్రిఫర్ చేయొచ్చు. మ్యాక్డోనియా నట్స్ తీసుకున్నా. మా మ్యారేజ్ అయిన కొత్తల్లో ఇండియా వెళ్తుంటే చాలా సంతోషం వేసింది. అప్పుడు మొదట బ్యాగ్ సర్దుకున్న వ్యక్తిని నేనే. కానీ అప్పటి నుంచి ఈ 6 years లో ఆహా అనుకునే అద్భుతమైన మూమెంట్ ఏది జరగలేదు. వస్తూ ఉంటే దారి మధ్యలో ఈ చెట్టు కనిపించింది, సంపంగి చెట్టు. ఇది అసలు ఎన్ని పూలు ఉన్నాయంటే కింద కూడా పడిపోయినాయి. మన ఇండియాలో అయితే చెట్టు మొత్తం దులిపేస్తాము, ఇక్కడ మాత్రం వదిలేస్తున్నారు. వీళ్ళకైతే ఏం పూలు వాడుకోవటం తెలియదు కాబట్టి. కానీ ఒక చెడ్డవాడి వల్ల కలిగే నష్టం కంటే సమాజానికి ఒక మంచివాడి మౌనం చేసే నష్టం చాలా ఎక్కువ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ లో బ్యాగ్ సర్దుకున్న వ్యక్తిని నేనే ఈసారి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ మరి.